దేశంలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. ఊబకాయం సమస్య గురించి ప్రధాని ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా ఊబకాయం కేసులు రెట్టింపయ్యాయని ప్రధాని తెలిపారు. ముఖ్యంగా పిల్లల్లో ఊబకాయం కేసులు పెరగడం ఆందోళనకరమైన అంశమని పేర్కొన్నారు. ఫిట్ అండ్ హెల్దీ దేశంగా మారాలంటే మనం ఊబకాయం సమస్యను ఎదుర్కోవాలి. గత కొన్నేళ్లుగా ఊబకాయం కేసులు రెట్టింపయ్యాయి. మరింత ఆందోళనకర విషయం ఏమిటంటే పిల్లల్లో ఊబకాయ సమస్య 4 రెట్లు పెరిగిందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారని అన్నారు. ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఇది చాలా ఆందోళనకర అంశమని ప్రధాని పేర్కొన్నారు. దీన్ని అధిగమించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తినే ఆహారంలో వంట నూనె వాడకాన్ని 10% మేర తగ్గించాలని సూచించారు. దీన్ని అధిగమించేందుకు ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ప్రధాని మోదీ సూచించారు. అలాగే తినే ఆహారంలో 10% వంట నూనె వినియోగాన్ని తగ్గించాలని కూడా చెప్పారు. వీటిపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు తాను ఓ 10 మందిని నామినేట్ చేశానని అన్నారు. ఈ సవాల్ను స్వీకరించడం వల్ల వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా సమాజానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ఊబకాయం లేదా కొవ్వు అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోయే పరిస్థితి. ఇది గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు మరియు క్యాన్సర్ వంటి అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచే తీవ్రమైన ఆరోగ్య సమస్య. దీనిని సాధారణంగా బాడీ మాస్ ఇండెక్స్ ఆధారంగా కొలుస్తారు. ఒక వ్యక్తి యొక్క BMI 30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వారిని ఊబకాయులుగా వర్గీకరిస్తారు. ప్రధానమంత్రి మోడీ స్థూలకాయాన్ని ఒక పెద్ద సవాలుగా భావించి దానిని అధిగమించాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యంగా ఉండటానికి మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని ఆయన అన్నారు. ఆరోగ్య స్పృహ పెంపొందిస్తూ ఆయిల్ మానేయమన్న మోడీ మాటకు ఇదెలాగూ అంటూ అప్పుడే ఆకలి కేకలు మొదలుపెట్టారు.